హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇవాళ జగన్నాథ్ ప్రసాదం అదే ఛప్పన్ భోగ్లో ఇంకోటి నేర్పిస్తున్నానండి. ఇది అట్ట మాల్పువా అంటారు. దాని గురించి నేను ఇక్కడ మామూలు మనం రొట్టెలు చేసుకునే పిండి అట్ట ఇదిగోండి, ఈ కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ, ఒక హాఫ్ కప్ వేసుకోండి. కొన్ని హాఫ్ కప్ వేసుకున్నా ఏం పర్లేదు. ఇది బొంబాయి రవ్వ, సుజ్జి అంటాం కదా మనం, అంటే ఉప్మా చేసుకుంటాం అది. ఇదేమో మన మిల్క్ పౌడర్, ఒక 3 స్పూన్లు తీసుకోండి. ఇవి కొంచెం ఇలా కలబెట్టి అండి. ఇదేమో మన పాన్ మొహరి ఉంది కదా, అది కొంచెం అంటే దరదర, అంటే పాన్ మొహరి కొంచెం కోర్స్లీ కొంచెం దంచానండి, అది కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇదేమో ఇలాచీ పౌడరు. పాలు ఒక 2 కప్పులు వేసుకోవాలి. కలుపుకోవాలండి, అంటే లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొంచెం పాలు వేసానండి, జస్ట్ ఇలా జాగ్రత్త ఉండాలన్నమాట. ప్యాన్లో పెట్టుకోండి. ఆయిల్ కొంచెం ఇప్పుడు ఈ కడాయిలో నేను ఇటు ఒక కడాయిలో 2 కప్స్ వాటర్ వేస్తున్నానండి. ఇది వాటర్ వేసిన తర్వాత ఇదిగోండి ఒక 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది మరిగిపోతే చాలు. హైలోనే పెట్టుకుంటే పంచదార తొందరగా కరిగిపోతుంది. ఈ పాకంలో మనం ఈ ఇలాచీ పౌడర్ ఉంచుకున్నాం కదా, అది కొంచెం వేసేయాలి. కేసరి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తున్నాను ఈ పాకంలో. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. పచ్చడం అవేం చేయకూడదు. ఒక 2 మినిట్స్ పోతే అది పైకి వస్తుందండి. ఇదిగోండి అవుతున్నది. ఇదిగోండి, ఇది ఒకవైపు కాలుతుంది రెడ్డిగా, ఇంకొక పంచదార మరిగింది, నీళ్లు ఎర్రగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆఫ్ చేసి ఇది పచ్చగా అయిన తర్వాత అప్పుడు ఈ మాల్పువాలు ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ ఇటు అటు చేసి మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదిగోండి పంచదార పాకంగా వేసాను. ఇదిగోండి మాల్పువా రెడీ అయిపోయింది. ఇది ఛప్పన్ భోగ్లో ఇది ఒకటండి. ఇది మందిరాల్లో అయితే మామూలుగా తులసాకు ఒకటి వేసి పెడతారు. మెత్తగా ఉన్నది, మెత్తగా అంటే మనం చక్కగా తిన్నట్టుగా బాగుంటుంది. బయటకేమో ఇలాగ క్రిస్పీగా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది మాల్పువా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి.